అబ్బర్పేట తిరుమల నగర్లోని రేణుక ఎల్లమ్మ గుడిలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయంలో మహిళలు దాండియా ఆడుతూ ఉండగా అమ్మవారి పాదుకలు కదిలాయని భక్తులు గమనించారు. దీనిని భక్తులు అమ్మవారి మహిమగా భావించి సంతోషం వ్యక్తం చేశారు. ఆలయ పూజారులు సత్యం పంతులు మరియు రాజన్ బాబు మాట్లాడారు. అమ్మవారి మహిమ గలదని, కోరిన కోరికలు తీర్చే తల్లిగా ఇక్కడ వెలిసిందని తెలిపారు. కొంచెం డోర్ల నుంచి మనకి శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శ్రీ రేణుక ఎల్లమ్మ మాతాయ నమః. జై బోలో నాగలక్ష్మి మాతాకి రేణుక ఎల్లమ్మ దేవిక. ఇది పోలీసు గెస్ట్ హౌస్ బ్యాక్ సైడ్ లో పెద్ద స్థలం. ఆ స్థలంలో జహీంద్ గారిని ఒక ఎస్పీ ఉండేది. ఇక ఆయన డ్యూటీ చేసే కాలంలో ఆయన భార్య రోజు అమ్మవారి కల్లోకి వచ్చి నాకు గుడిగట్టు గుడిగట్టు అని చెప్పి ఆమె అంటుంటే ఆమె ఇక్కడ పక్కన చెట్టు ఉంటే చెట్టుకు పుట్టకే అలంకారం చేసి పూజ చేసేది. ఆ కాలక్రమంలో నాకు పరిచయం అయ్యారు. ఆ పరిచయంలో ఇక్కడ గుడి కడదాం అనుకొని 2010లో శ్రావణ మాసంలో ఇక్కడ గుడి ప్రతిష్ఠ చేశాం. శ్రావణ శుద్ధ పంచమి చేశాం. ఇక్కడ ప్రత్యక్షంగా పావన కూడా చూసాం చాలా మంది. అప్పటి నుండి కూడా ప్రతిరోజు ఇక్కడ నిత్య పూజా కార్యక్రమం జరుగుతున్నాయి. ఈ తర్వాత ఆడవాళ్ళందరూ కూడా ఇక్కడ ఆకర్షితులయ్యారు అమ్మవారికి. అమ్మవారి యొక్క పవరు ఆమె అందరు తీసుకొచ్చుకున్నది. భక్తులను తీసుకొచ్చుకొని ఈ రోజు భక్తులందరి చేత బ్రహ్మాండంగా దేదీప్యానంగా అభిషేకాలు పూజలు అందుకుంటూ అమ్మవారు దేదీప్యంగా వెళ్తున్నది. ఈవెన్ రేణుక ఎల్లమ్మ మాత అని పేరు. ఇక్కడ అంతా మహిళా సంఘమే. ఈ మహిళా సంఘం వాళ్ళంతా కలిసి ఏం చేస్తున్నారంటే కావలసిన వస్తువులు ఏ పెద్ద పెద్ద గుళ్ళలో కూడా లేవు, అన్ని వస్తువులుగా సమకూర్చుకున్నారు. వాళ్ళే ఎవరిని యాచించకుండా వాళ్ళే సమకూర్చుకున్నారు. కూర్చుకొని అమ్మవారికి అనేక రకాల సేవలు చేస్తున్నారు. ఇక్కడ బ్రహ్మగారిగా నాకు ఒక స్థానం ఇచ్చారు. ఇక్కడ ప్రతి సంవత్సరం వార్షికోత్సవం కానీ, బోనాల పండుగ అలంకారం కానీ, తర్వాత కూరగాయల అలంకారం కానీ, అమ్మవారి పుష్ప అలంకారం కానీ ఇవన్నీ చేసామని గాజుల సేవ కూడా చేసాం. తర్వాత 2016లో రాజన్ బాబు గారు మా బావగారు వారిని ఇక్కడ గుళ్ళో పెట్టడం అయింది. అంతా మేమేం చేసాం, వారిని గుళ్ళో రెగ్యులర్ పెట్టడం అయింది. వారు వచ్చాక ఇంకా ఇంప్రూవ్మెంట్ బాగా అయింది. అన్ని వస్తువులు సమృద్ధిగా ఉన్నాయి ఇక్కడ. ఈ తర్వాత నవరాత్రికి మాత్రం నన్నే పిలుస్తారు. ఎందుకంటే బ్రహ్మగారు కదా మీరు రండి అంటారు. ప్రతి సంవత్సరం నవరాత్రులు పొద్దున్నే అభిషేకం ఉంటుంది. ఇక్కడ అమ్మవారికి అభిషేకం, అలంకారం, అర్చన ఉంటుంది.